ఇప్పటిదాకా కొన్ని వ్యాధులు తగ్గక ఇక ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాధి తగ్గదు, ఇక దీనికి మందులే లేవన్నటువంటి వాళ్లకు హోమియోపతిలో డోసులు పడగానే మార్పులు వస్తాయి, ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్లస్ ఆనందంతో వస్తున్నారు. ఆ సక్సెస్ కేసులు వాళ్ళ ఆనందం అంతా కూడా ప్రజలకు తెలిసేటట్టు చేయడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రజలకు హోమియోపతి వైద్యం పట్ల ప్రచారం కానీ హోమియోపతి వైద్యం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు ఉన్నకాడికి ఆ ట్రీట్మెంట్ చేసుకొని ఇక వ్యాధి తగ్గదనంగానే ఇంట్లో పడేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు హోమియోపతి, అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే ఎండి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. అతను మా గురూజీ గారు జర్మనీ దేశస్థుడు. అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి ఒక డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల ఆ యొక్క సిద్ధాంతాల పట్ల విరక్తి వచ్చి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. కాబట్టి అందులో లేని సత్తా, అందులో లేని బలమైన మందు ట్రీట్మెంటు హోమియోపతిలో ఉంటుంది అనేది ఆయనకు రాసినటువంటి సూత్రాల ఆధారంగా, ఆయన సిద్ధాంతాల ఆధారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే అవసరం లేదు. సింపుల్ సింగిల్ డోసు హోమియోపతి గోళీలు పిల్స్ వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది. హోమియోపతి పిల్స్ అంటే తీపి గుళికల మందు కాదు. తీపి గుళికల కలిపే కెమికల్ ఏదైతే ఉంటుందో అది గోళీల మీద ఒక కోటింగ్ తయారవుతుంది. అది ఎండిపోయిన పిల్స్, ఆ మందు కలిపిన డ్రై పిల్స్ కాకుండా, పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. అంటే ఆ కెమికల్ అంతా కూడా ఆ గోళీల మీద అట్రాక్ట్ అయిపోతుంది, ఒక కోటింగ్ తయారవుతుంది. ఆ పదన ఎండిపోయిన ఆ డ్రై పిల్ నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది అంతటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉంటుంది. మనం నాలుకకు రుచి చూసినప్పుడు వెంటనే ఎంత సెకండ్స్లలో ఉప్పు కారం ఎట్లా చెప్తుందో మందు కూడా నోట్లో పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా మందు ప్రయోగం జరుగుతుంది. అలోపతి మందులు కానీ ఇతర వైద్యం కానీ బ్లడ్లో ఫ్లో అయితే అవి మనం మింగినాక నీళ్లు తాగితే కరిగి స్టమక్ నుంచి ఆయా బ్లడ్లోకి పోయి బ్లడ్ నుంచి అన్ని అవయవాలకు పాకుతుంది. అది అప్పుడు బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం మందు మింగిర్రు, ఏం యాంటీబయాటిక్ మింగిర్రు ఆ మందు గురించి చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు మన బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం ఉంది. హానిమాన్ గారు ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం చేసే మందులు కనిపెట్టిండు.